ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇది బయట నుండి చూసే వాళ్ళకి అనాథ శరణాలయమేమో కానీ మాకు మాత్రం ఇదొక దేవాలయం, మా ఇల్లు. మేమంతా ఒక కుటుంబ సభ్యులం. మా ఇంటి అమ్మాయికి పెళ్లి జరుగుతుంటే మేమందరం రాకుండా ఎలా ఉండగలం? తప్పకుండా వస్తాం. ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి? అదేనమ్మా, డిగ్రీ చదువుతుంది కదా. ఒక నిమిషం. హలో, చెప్పండి. అవునా? ఓకే. ఈవిడ ఎమ్మెల్యే గారు కాబట్టి కోమలి గురించి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. ఎందుకైనా మంచిది కోమలికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎమ్మెల్యే వచ్చారన్న విషయం కోమలికి చెప్దామంటే కోమలి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు ఇదేం చేస్తుంది? ఇక్కడికి వస్తుందా లేదా? కోమలి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టుంది. ఇప్పుడు ఏం చేయాలి? కోమలి ఎక్కడికి వెళ్ళిందో, ఏం చేస్తుందో ఎలా తెలుసుకోవాలి? చెప్పు రాజు, కోమలి ఎక్కడికి వెళ్ళిందో తెలిసిందా? మిస్ అయిపోయింది అమ్మాయి గారు. మిస్ అయిందా? అలా జరగకూడదు రాజు. కోమలి మొబైల్ నంబర్ని ట్రాక్ చేస్తే తను ఎక్కడుందో తెలిసిపోతుంది కదా. తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యాక ట్రాక్ చేయడం కుదరదు అమ్మాయి గారు. నేను వెనకాల ఫాలో అవడం చూసి నా నుంచి తప్పించుకున్నట్టుంది. ఆ కోమలి ఏం ప్లాన్ చేసిందో అర్థం కావడం లేదు అమ్మాయి గారు. నువ్వేం నిరాశ పడకు రాజు. తను ఎక్కడికి వెళ్ళినా ఇంటికే తిరిగి రావాలి కదా. నువ్వు ఇంటికి వచ్చేసాయి. కోమలి సంగతి ఇంట్లోనే చూద్దాం. సరే అమ్మాయి గారు, ఇప్పుడే వస్తాను. మీలాంటి వాళ్ళు ఎంతో మందికి ఆదర్శం అవ్వాలి. అధికారంలో ఉంటూ ఎంతసేపు తనకి, తన తర్వాతి తరానికి, ఆ తర్వాత తరానికి సంపాదించుకుందామనే ఆలోచనే కాని పేదవాళ్లకి మంచి చేద్దామనే ఆలోచన ఎవరికుంటుంది మేడం? మిమ్మల్ని చూస్తుంటే మీ నాన్నగారే గుర్తొస్తున్నారు. మీ నాన్నగారు కూడా పేదల కోసం ఎంతో చేశారండి. ఏ దిక్కు లేని ఇంతమంది పేదవాళ్లకి మీరే దిక్కై మీ సొంత మనుషుల్లా చూసుకుంటున్నారు అంటే మీరు దైవంతో సమానం అండి. అంత మాట అనకండి. నాకు చేతనైనంత సహాయం నేను చేస్తున్నాను, అంతే.